సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకోసం మంచి కంటెంట్ ఎప్పుడు ప్రొవైడ్ చేయడానికి చూస్తూనే ఉంటాం, మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద, నాట్ ఓన్లీ నా పేరు మీద, చాలా యూట్యూబర్స్ పేరు మీద చాలా స్కామ్స్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ టెలిగ్రామ్ ఫేక్ అకౌంట్స్ చాలా ఉన్నాయి. తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని చెప్పి చాలా స్కామ్లు అవుతున్నాయి. వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎవరికి రూపాయి కూడా పే చేయొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఓకే, 7001456759. ఇది మన దగ్గర ఉన్న నెంబరు. ఇది ఒక్కటే మన దగ్గర ఉంది, ఇది తప్ప ఇంకేం లేదు. సో మీరు ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయకండి. స్కామ్కి అయితే స్పెషల్గా గురవ్వద్దు. నేను లాస్ట్ 20-30 వీడియోస్ నుంచి ఎవ్రీ వీడియోలో లాస్ట్ 2 months 3 months 4 months నుంచి ఎవ్రీ వీడియోలో నా నెంబర్ పెడుతున్నా, స్కామ్లకి డబ్బులు పే చేయొద్దని. స్టిల్ మీరు స్కామ్ అయిపోయి డబ్బులు ఆర్యన్ సార్ డబ్బులు తీసుకున్నారు అంటే నేను ఒప్పుకోను. ఓకే, సో స్కామ్లకి అయితే గురవ్వద్దు. నెక్స్ట్ మీకు ఇది ఒక స్మాల్ అప్డేట్. నేనేం ప్రమోషన్ చేయట్లేదు, ఏది చెప్పట్లేదు. ఇది నార్మల్గా మీ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి. ట్రేడింగ్ ఎప్పుడైనా మీరు సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటారు. బిగినర్స్ తీసుకోరు. ఓకే, బిగినర్స్ కోసం ఇది కాదు, మామూలుగా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ రోజు తీసుకోండి. ఇంకా 3 days ఉందిలేండి. ఈ రోజు ఎందుకు తీసుకోవాలి అన్న అంటే, నార్మల్గా మీకు ట్రేడింగ్ సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటుందో తెలుసా? మీకు చూపిస్తాను, ఆగండి. నేను అస్సలు ప్రమోట్ చేయట్లేదు. మీరు నార్మల్గా క్రోమ్లోకి వెళ్ళి ట్రేడింగ్ సబ్స్క్రిప్షన్ అనుకుంటే తీసుకోండి. ఓకే, ట్రేడింగ్ వ్యూ నార్మల్గా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అన్లిమిటెడ్. మనకి అన్లిమిటెడ్ అది అవసరం లేదు. ఇది అన్ని 80-16 చార్ట్స్ ఇవన్నీ మనకి ఇది చాలు. 16,000 ఇది చూస్తారా, ఇది ఓవరాల్గా ఇయర్కి. అదే ట్రేడింగ్ వ్యూ బ్లాక్ ఫ్రైడే రోజు ఇది హాఫ్ రేట్కి వస్తుంది. అంటే 16,000 అంటే 50% ఆఫ్. సో 16,333 డివైడెడ్ బై 2 అని కొడితే సో మీకు ఎంత అంటే 8,000కి ఇది వస్తుంది. ఇయర్లీ ప్లాన్ 8,000కి వస్తుంది. సో ఇప్పుడు దీనివల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే, ట్రేడింగ్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు ఓన్గా బ్రోకర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొత్తగా బ్రోకర్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ట్రేడింగ్ ప్యానల్స్లోకి వెళ్తే మీకు దన్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఫ్లేయర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ట్రేడ్లు చేయొచ్చు. ఒకటి. నెక్స్ట్ ఓన్ ఇండికేటర్స్, మీరు బోల్డ్ ఇండికేటర్స్ ఉంటాయి, కొన్ని 100 ఇండికేటర్లు ఉంటాయి, అవన్నీ మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ పర్సనల్స్ మీకంటూ పర్సనల్గా ఏదైనా ఇండికేటర్ ఉంటే అది మీరు క్రియేట్ చేసి వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ సిగ్నల్స్ మన టెలిగ్రామ్ లింక్ పంపించుకోవచ్చు. లైక్ ఎలా అంటే, ఇది 4x చూసారా, ఇలా సిగ్నల్స్ వస్తాయి. ఇది డైరెక్ట్ ఇక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది. ట్రేడింగ్ వ్యూ నుంచి మనకి బై సిగ్నల్, సెల్ సిగ్నల్, అలర్ట్స్ వస్తాయి. లైక్ ఎలా అంటే, ప్రీవియస్ ఇండికేటర్ ఉంది, 4x ఇండికేటర్, బై అండ్ సెల్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది 4x కోసం పనిచేస్తుంది. ఇది 4x ఓపెన్ చేసి ఇప్పుడు గోల్డ్ చార్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు గోల్డ్ చార్ట్లో మీకు లోడ్ అవుతుంది. సో ఇక్కడ బై సిగ్నల్ వచ్చిందా లాంగ్, ఈ లాంగ్ అని పడగానే ఇక్కడ మనకి అలర్ట్ వస్తుంది, బై BTC, బై EURUSD, అంటే పైకి వెళ్తుంది బై చేయమని. అట్లా బై అండ్ షార్ట్ మీకు డైరెక్ట్ పడిపోతుంటాయి. సో ఇవన్నీ ట్రేడింగ్ వ్యూలో ఉన్న అడ్వాంటేజ్లు. ఆ ట్రేడింగ్ వ్యూలో ఉన్న అడ్వాంటేజ్లు ఏంటి? ప్రీమియం ప్యాక్లో నెక్స్ట్ మీరు మల్టిపుల్ స్క్రీన్స్ చూడొచ్చు. ఇప్పుడు నాకు డ్యూల్ స్క్రీన్ చూడాలంటే నా దగ్గర ప్రీమియం ప్యాక్ లేదంటది, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వాడేసాను అంతా. సో ఇప్పుడు నా దగ్గర లేదంటుంది. మీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ డూ ఇట్. అంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు ఇందులో ప్రీమియం ప్యాక్. ఓకే, ఇది జస్ట్ యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పడం అంతే. ఓకే, అంటే నార్మల్ ప్రీమియం ప్యాక్ కొంటారు చూసారా, వాళ్ళు డబ్బులు ఇచ్చి హెవీగా కొనుక్కున్నాక ఇయర్లీ ప్లాన్ మీకు తక్కువ పడుతుంది. ఓన్లీ బ్లాక్ ఫ్రైడే రోజు, ఎవ్రీ ఇయర్ బ్లాక్ ఫ్రైడేకి 50-60% ఆఫ్ ఉంటుంది దాని మీద. సో మీకు 6-7 వేలకి 1 year ప్లాన్ దొరికిపోద్ది, ఈజీగా దొరికిపోద్ది. సో అలాంటప్పుడు ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీరు చూస్తే FIC సెల్లింగ్, ఇది 19th డేటా, ఇంకా ప్రెసెంట్ సెల్లింగ్ జరుగుతూనే ఉంది, ఏం పెద్దగా చేంజ్ ఏం లేదు. సో దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ ఏమైంది, నిన్న నేను అనాలిసిస్ ఏం చేశానో చూడండి. నిన్న మార్కెట్ ఎక్కడైంది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో క్లోజ్ అయింది. ఈ లెవెల్లో క్లోజ్ అయిందా, ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది చూడండి. మార్నింగ్ ఓపెన్ అవడం గ్యాప్ అప్, షార్ప్ ఫాల్. ఇక్కడ నేను ఏ లెవెల్ చెప్పాను, 50,440 అయినా 50,380 ఆర్ 50,320 ఈ లెవెల్, 50,380 320 ఈ లెవెల్ దాటితే మీరు షార్ప్గా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. మార్నింగ్ ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యింది.
ఎంతమంది మార్నింగ్ నేను చెప్పినప్పుడు ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేశారో చెప్పండి. ఇక్కడ ఒక ట్రేడ్ అయితే అవ్వడం అయితే క్లియర్గా జరిగింది. సెకండ్ హాఫ్ పైకి వచ్చింది, అది పక్కన పెడదాం. బట్ మార్నింగ్ మీకు ఒక ట్రేడ్ అయితే దొరికింది. ఓకే, నెక్స్ట్ సేమ్ నిఫ్టీ 50లో కూడా 23,440 చెప్పాను. ఆ లెవెల్ బ్రేక్ అయింది, మంచిగా డౌన్ సైడ్ ఇక్కడ వరకు మనకు ఒక మంచి టార్గెట్ ఇచ్చింది. 440 నుంచి మీరు చూస్తే 180 పాయింట్స్. మీరు ఈజీగా ఒక 100 పాయింట్స్ కాకపోయినా 40 పాయింట్స్ క్యాప్చర్ చేసినా సరిపోదు. ఓకే, సో పైకి వెళ్ళడం మంచి షార్ప్గా ఫాలో అవడం, చాలా షార్ప్గా పడింది మార్కెట్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న పరిస్థితి ఏంటి? బ్యాంక్ నిఫ్టీలో ప్రెసెంట్ నేను జోన్స్ పెడతాను ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇన్ని రోజులు లెవెల్స్ పెడుతుంటే చాలా మంది లెవెల్స్లోనే ట్రేడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, ఈ జోన్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ 49,000, 50,000, 49,900 ఈ జోన్ అనేది పైన. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రెసిస్టెన్స్ ఏది అంటే ఈ లెవెల్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ ఒక మంచి రెసిస్టెన్స్. ఓకే, దానిపైన ఇంకొక రెసిస్టెన్స్ ఉందంటే ఇది ఉంది, జస్ట్ ఇది. ఇప్పుడు నేను లెవెల్స్ పెడతాను 1 డే టైం ఫ్రేమ్లో. ప్రెసెంట్ మార్కెట్కి ఉన్న సపోర్ట్ ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. మార్కెట్ కిందకే పడాలి అంటే మళ్ళీ మార్కెట్ సేమ్ ఇప్పుడు ఏదైతే చేసిందో అదే చేస్తుంది. దీని కిందకి వెళ్తేనే మనం ఈ కింద ఇక్కడ ఏదైతే ఉందో ఈ లెవెల్ వరకు మనం ఒక చిన్న మార్కెట్ని ఫాల్ చూడొచ్చు డౌన్ సైడ్ ఈ కింద వరకు. ఓకే, అది నేను చూపిస్తా. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూడండి, మార్కెట్లో ఈ రోజు ఏదైతే బయింగ్ ప్రెషర్ వచ్చిందో ఇది కామన్, ఎందుకంటే ప్రీవియస్ టచ్ చేసింది పైకి వెళ్ళింది, టచ్ చేసింది పైకి వెళ్ళింది, ఈ రోజు టచ్ చేసింది పైకి వెళ్ళింది. ఓకే, బాగానే ఉంది. ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఏంటి పరిస్థితి? ముందు రోజు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తున్నానో మీకు అది అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ముందు రోజు కూడా మార్కెట్ ఇక్కడ నుంచి కిందకు వచ్చింది షార్ప్, ఇక్కడ ఈ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ మార్కెట్ టైం పాస్ చేసింది, ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది. ఆ ముందు రోజు ఏమైంది, మార్కెట్ ఇదే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, బట్ మార్కెట్ క్లోజింగ్ టైంలో వచ్చి ఇక్కడే క్లోజ్ ఇచ్చింది, అంటే కిందకి లాగేశారు. ఈ రోజు ఓపెన్ అవడం మంచిగా పడింది, ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ తీసుకుంది. సో ఈ లెవెల్ ఏటి రెసిస్టెన్స్ ఎవరికి ఇంపార్టెంట్? సెల్లర్కి చాలా స్ట్రాంగ్ ఇంపార్టెంట్ లెవెల్. సో 50,000, ఓకే, 500 ఆల్మోస్ట్ మీరు చూస్తే కొద్ది జూమ్ చేస్తే 50,500. ఓకే, 50,000 ఈ 500 లెవెల్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవరికి? సెల్లర్ కంటే మార్కెట్ కింద ఉండాలి అనుకుంటున్నాడు ఈ లెవెల్కి కింద, దీని పైకి వెళ్ళి షార్ప్గా కిందకి లాగేశాడు. సో 50,500 ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. దీనిపైన మీకు 1 డే క్లోజింగ్ కానీ దీనిపైన మార్కెట్ వెళ్ళిపోయి క్లోజింగ్ ఇచ్చేయాలి. వన్ డే ప్రాపర్ క్యాండిల్, మంచి బుల్లిష్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే వచ్చే రోజుల్లో మళ్ళీ ఆ పైనుంచి రిజెక్షన్ తీసుకోవడం లేదా అప్ సైడ్ వెళ్ళడం అనేది మనం ప్లాన్ చేద్దాం. ప్రజెంట్ అప్ ట్రెండ్ కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకుని అప్ ట్రెండ్లో లేవు మార్కెట్లో ప్రజెంట్. ఓకే, 50,500 ఈజ్ అ రెసిస్టెన్స్, దీన్ని అలాగే కన్సిడర్ చేయండి. ఫుల్ ఫ్లెజ్డ్గా కూర్చుందాం ఎప్పుడు సార్ అంటే 51,000 పైన 1 డే క్లోజింగ్ వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్గా అరే ఆ మార్కెట్ టర్న్ అయ్యింది, పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, బయర్లు వస్తున్నారు అని ఒక స్కోప్ పెరుగుతుంది. ప్రజెంట్ అయితే ఏమీ లేదు, అప్ సైడ్కి ఇది లేదు. సో దీనిపైన అయితే మనం నార్మల్ సిఈ ప్లాన్ చేయొచ్చు, ప్రజెంట్ అయితే లేదు. 50,500 పైన మార్కెట్ వెళ్ళినా కిందకి లాగడానికి ట్రై చేస్తారు. సో 50,500 పైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేసినా పెద్దగా ప్లాన్ చేయలేం, చిన్నగా ప్లాన్ చేయాలి, ఎందుకంటే ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎందుకు? షార్ప్ ఫాల్ దీనిపైకి మార్కెట్ సింగిల్ క్యాండిల్ వెళ్ళిందో, దాని తర్వాత మార్కెట్ వెళ్ళడానికి కష్టపడింది. రెడ్, మళ్ళీ ఒక 2 గ్రీన్లో ఒక రెడ్, 2 గ్రీన్లో ఒక రెడ్, అంటే బయ్యర్ ఒక 2 క్యాండిల్ పుష్ చేస్తే సెల్లర్ ఒక క్యాండిల్లో కిందకి లాగేస్తున్నాడు. అర్థం చేసుకోండి, బయర్ 2 క్యాండిల్ సైకాలజీ ఇది. సో బయర్ 2 క్యాండిల్ అంటే పైకి తీసుకెళ్ళడానికి 2 క్యాండిల్ కష్టపడితే సెల్లర్ ఒక క్యాండిల్లో దాన్ని 50% రిట్రేస్ చేస్తున్నాడు. మళ్ళీ చూడండి, బయర్ 2 క్యాండిల్ ఫస్ట్ సెల్లర్ 2-3 క్యాండిల్ కింద తీసుకొస్తాడు, 2 క్యాండిల్ కింద. సో బయర్ కన్నా సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నాడు ఈ లెవెల్స్ అన్నిట్లో. పాయింట్, మీరు ఇక్కడ ఎక్కడున్నా ఇరుక్కుపోతారు. సో ఈ పైన మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలంటే 50,500 పైన స్మాల్ ప్రాఫిట్ లైక్ 10 పాయింట్లు, 8 పాయింట్లు, 15 పాయింట్లు ఇట్లా బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి షార్ప్గా. అంటే లైక్ స్కాల్పింగ్ అనుకోండి, లేదా చిన్న పాయింట్స్ ట్రేడ్ అనుకోండి, స్మాల్ ట్రేడ్ అనుకోండి, ఈ పైన అదే అవుతుంది. ఓకే, రేపు మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుందా, సేమ్ ఇదే విధంగా మళ్ళీ మార్కెట్ ఈ కిందకి రావడానికి ట్రై చేస్తుంది. ఎక్కడ? 50,500 దగ్గర ఫ్లాట్ ఓపెన్ అయితే
ఫ్లాట్ ఓపెన్ అయితే, అదే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సేమ్ మళ్ళీ ఇదంతా రెసిస్టెన్స్ లెవెలే, మళ్ళీ మార్కెట్ ఇక్కడ కొద్దిగా ట్రాప్ చేసి కిందకి రావడానికే చూస్తుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా మేము కిందకే ప్లాన్ చేద్దాం. పైకి ప్లాన్ చేసిన తక్కువ క్వాంటిటీతో తక్కువ పాయింట్లు ప్లాన్ చేయాలి అప్ సైడ్కి. ప్రజెంట్ అయితే అప్ సైడ్కి నా వ్యూ అది అంతే, ఇంకేం పెద్దగా లేదు. డౌన్ సైడ్ ఫుల్ ఒకవేళ నిజంగా రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ నిజంగా సెల్లింగ్ ప్రెషర్ ఉంటాయండి, ఈజీగా మార్నింగ్ ఫస్ట్ హాఫ్ 49,800 ఇది బ్రేక్ చేసేస్తుంది. 49,800 బ్రేక్ అయిపోయి 49,650 వరకు టచ్ చేయడానికి వచ్చేస్తుంది మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లోనే. ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ తో వీక్ గా ఉంటే ఓపెన్ అవడం పెద్ద క్యాండిల్ తో 49,650 వరకు వచ్చేస్తుంది, ఈజీగా టచ్ చేస్తుంది. బట్ మనం 49,800 క్రాస్ అయితే ఒక పిఈ ప్లాన్ చేయొచ్చు స్టిల్ ఇక్కడ వరకు 49,650 వరకు. ఓకే, 49,800 నుంచి 49,650 వరకు ఒక పిఈ అనేది ప్లాన్ చేయొచ్చు ఎప్పుడు షార్ప్ గా బ్రేక్ డౌన్ సైడ్ వస్తే. బట్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ సపోర్టే. సో ఇక్కడ కూడా ఒక ఛాన్స్ ఉంది ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మెల్లిగా వచ్చిన మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో ఇదే జరిగింది చూసారా, మళ్ళీ ఇక్కడ మెల్లి పైకి వెళ్ళడానికి చూస్తుంది, కొద్దిగా టైం పాస్ చేస్తుంది. ఇక్కడ పాయింట్ ఇప్పుడు మెయిన్ థింగ్, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఓకే ప్రీవియస్ మళ్ళీ ఇప్పుడు వచ్చి 2, దాని తర్వాత ఈ రోజు 3 టచ్ చేసింది. రేపు మళ్ళీ మార్కెట్ ఇక్కడికి ఎక్కడైనా ఓపెన్ అయ్యి కిందకి వచ్చి ఈ హై వరకు వెళ్ళకుండా ఇక్కడ ఎక్కడైనా ఉండి తిరిగింది అనుకో, దెన్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈసారి ఈ హై కూడా బ్రేక్ చేయలేకపోయారు కాబట్టి బయర్లు కిందకి లాగేస్తారు. ఇంకా అప్పుడు మనం డౌన్ సైడ్ ప్యూర్గా డౌన్ సైడ్ మనం పిఈ ప్లాన్ చేసుకుని డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది నా ప్రెజెంట్ వ్యూ. ఏది బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి. సో మీరు అనుకోవచ్చు ఏంటన్నా అని, దీనిపైన చిన్న కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. ఓకే, అంటే చిన్న పాయింట్ చిన్న కాల్ ఆప్షన్. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా దీనిపైన చిన్న కాల్ ఆప్షన్ చిన్న పాయింట్లు. సేమ్ మార్కెట్ పడితే సేమ్ పుట్ మీరు పిఈ ప్లాన్ చేయండి, హ్యాపీగా పిఈ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి పడితే ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీరు వెయిట్ చేయండి, షార్ప్ క్యాండిల్ వెళ్ళిపోతుందా స్లోగా వస్తుందా. స్లోగా వస్తే ఇది సపోర్ట్ ఉంది, షార్ప్గా వెళ్ళిపోతే 49,800 కింద మనం పిఈ ప్లాన్ చేస్తాం, స్టిల్ 49,650 వరకు. అంతే వ్యూ, అదే నా వ్యూ. ఓకే, క్లియరా? అంటే కన్ఫ్యూజ్ చేసినట్టు చెప్పానేమో అనిపించింది, అందుకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను. సో ఒకసారి నిఫ్టీ 50 చూపిస్తాను 1 డే టైం ఫ్రేమ్లో. నిఫ్టీ 50 వీక్గానే ఉందండి, అనుకున్న లో వరకు వచ్చింది మార్కెట్, పాకుండా వచ్చింది. సో ఇప్పుడు మంత్లీ టైం ఫ్రేమ్లో వాట్ ఈస్ ద మార్కెట్ వ్యూ? సేమ్ మంత్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ప్రీవియస్ ఇక్కడ వచ్చింది, ఒక చిన్న కరెక్షన్ తీసుకుంది, ఇక్కడ నుంచి షార్ప్గా అప్ సైడ్ వెళ్ళింది. మనం అలా కాకపోయినా మీరు నార్మల్గా ఇలా చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ముందు ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి పడింది, ఎలక్షన్ టైంలో కరెక్షన్, కోవిడ్ కరెక్షన్, మార్కెట్ పడింది వెళ్ళింది, ఇక్కడ ఒక డీప్ కరెక్షన్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళింది చిన్న కరెక్షన్, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, ఇక్కడ నుంచి మార్కెట్ మంచి ర్యాలీ ఇచ్చింది కరెక్షన్ లేకుండా, ఇప్పుడు ఒక కరెక్షన్ జరుగుతుంది. ఓకే, సో మనం ఇక్కడ నుంచి ఫెబ్ వేసుకున్నా, మీరు ఫెబ్ ఇగో ఇక్కడ నుంచి ఫెబ్ వేసినా ఓకే, ఫెబ్ 50% అంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ ఇక్కడ వరకు అయితే ఇక్కడ వరకు రావాలి మార్కెట్, ఫెబ్ 50% ఇక్కడ నుంచి అలా చూసుకున్నా. ఒకవేళ లేదు ఇంకొద్దిగా డౌన్ సైడ్ ఇక్కడ వరకు పెట్టుకుంటే అది ఇంకొద్దిగా పెద్ద ఫాల్ అవుతుంది, ఇక్కడ వరకు అవుతుంది, కొద్దిగా పెద్ద ఫాల్ ఇక్కడ వరకు అవుతుంది. లేదు అంటే ఇక్కడ మోస్ట్లీ నా వరకు అడిగితే నేను ఎలా చూస్తానంటే, మీరు ఎలా చూస్తారు సార్ అంటే, ఇక్కడ నుంచి తీసుకుంది ఇక్కడే పెద్ద డీప్ కరెక్షన్ వచ్చింది లాస్ట్ టైం మంత్లీ టైం ఫ్రేమ్లో. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ చిన్న కరెక్షన్స్ వచ్చాయి, కానీ ఇదంతా మేజర్ కాదు, మళ్ళీ మార్కెట్ బాగానే పైకి వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు ఈ కరెక్షన్ నుంచి ఈ కరెక్షన్ తీసుకుంటే ఇది 50% అవుతుంది. లేదు అలాగొద్దు, ఓన్లీ ఎక్కడ నుంచి మార్కెట్ షార్ప్గా పైకి పరిగెట్టిందో హాల్ట్ అయిన తర్వాత అంటే ఇక్కడ నుంచి మీరు కన్సిడర్ చేస్తే ఇది 50% అవుతుంది. సో ఈ మోస్ట్లీ ఈ జోన్ వరకు రావాల్సిందే మార్కెట్, అట్లీస్ట్ 50% రిట్రేస్ చేస్తే మంత్లీ టైం ఫ్రేమ్లో కొద్దిగా బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో 1 డే టైం ఫ్రేమ్లో కూడా ఇది పరిస్థితి. ఓకే, సో ఈ కింద లైన్ తీసేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుందాం మనం. సో ఇక్కడ వరకు అంటే కొద్దిగా పైకి ఈ లెవెల్ వరకు, ఇక్కడ ప్రీవియస్ 2 times టచ్ చేసిందా, 2-3 times ఈ లెవెల్ పెట్టుకుందాం. ఇక్కడ వరకు ఈజీగా మార్కెట్ రావాలి, వస్తేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్లో మనం లెవెల్స్ పెట్టుకుందాం. సో ఇది ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది అయిపోతుంది, దాని కింద చాలా స్పేస్ ఉందండి చూడండి, ఇక్కడ నుంచి సింగిల్ క్యాండిల్ స్పేస్ ఇదంతా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా లిక్విడేషన్ ఉంది, ఇదంతా స్పేస్ ఉంది. ఎస్ఎంసి ఎవరికైనా తెలిస్తే అర్థమవుతుంది, ఇక్కడ ఇదంతా ఇక్కడ గ్యాప్ కవర్ అవ్వలేదు, ఇదంతా స్పేసే ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్ దగ్గర వచ్చే ఛాన్స్ ఈజీగా ఉంది, మార్కెట్ కిందకి వస్తుంది. ఒకటి వస్తే కిందన ఇక్కడ ఇదంతా స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ అంతే. రెసిస్టెన్స్ మాత్రం పైన ఇది ఒకటి రెసిస్టెన్స్ అయిపోయింది, దాని తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోయింది, దాని ఇది ఒక రెసిస్టెన్స్. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మార్కెట్లో ఇక్కడ
ఇది దాటితే ఒకవేళ మార్కెట్ ఇది దాటి కిందకు వస్తే స్పేస్ ఎక్కడ ఉంది 22,800 వరకు ఖాళీ ఉంది, మధ్యలో ఎక్కడ సపోర్ట్ లేదు. మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా బాగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇగో ప్రీవియస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసండి మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్ గా పైకి వెళ్ళిపోయింది తప్ప మధ్యలో ఎక్కడ హాల్ట్ అవ్వలేదు. సరే కొద్దిగా పైకి వెళ్తే ఇక్కడ ఈ లెవెల్ వరకు అంతే, ఇది కొద్దిగా కిందకి నడుపుకుంటుంది, ఇక్కడికి ఇక్కడ ఈ స్పేస్ ఉంది, ఇక్కడ అదే జరుగుతుంది చూడండి. ఇప్పుడు వెళ్దాం, ఏది మన మార్కెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ. సో ప్రజెంట్ రైట్ నో ఉన్న పాయింట్ అయితే ఇదే, మార్కెట్ లో ఎగ్జాక్ట్ గా నిఫ్టీ 23,200 కింద మీకు కానీ మార్కెట్ వెళ్ళడం కనిపించిందా, పిఈ ప్లాన్ చేయండి, ఇది కీ లెవెల్. ఓకే 23,200 కీ లెవెల్, దీని కిందకి వెళ్ళిందంటే మార్కెట్ మీరు పిఈ ప్లాన్ చేయండి. ఓకే సూపర్. ఎంతవరకు ప్లాన్ చేయొచ్చు అన్న, ప్లాన్ చేయండి, ఎందుకంటే దగ్గరలో ఎక్కడ లేదు సపోర్ట్, మేబీ ఎక్కడైనా తీసుకోవచ్చేమో అప్పటికప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి, బట్ నార్మల్ ప్రీవియస్ చార్ట్ ప్రకారం చూసుకుంటే ఇది అంత స్పేస్ ఉంది, మామూలుగా కవర్ చేయాలి. ఎంతవరకు కవర్ చేయాలంటే 22,800 వరకు ఈజీగా కవర్ చేయాలి మార్కెట్, చేయకపోతే అవ్వదు, ఈ స్పేస్ అనేది కవర్ అవ్వాలి. ఓకే స్పేస్ అంటే గ్యాప్ ఆఫ్ స్పేస్ కాదు, క్యాండిల్ కి మధ్యలో స్పేస్ ఉంది. ఓకే సో ఇక్కడ కన్ఫర్మ్ గా కవర్ చేయాలి, కవర్ చేస్తుందా చేయదా మనం చెప్పలేం, చెయ్యాలి. బట్ ఈ మధ్యలో ఒకవేళ 23,000 రౌండ్ లెవెల్లో సపోర్ట్ తీసుకున్నా తీసుకోవచ్చు, బట్ మనం మాత్రం 23,200 దీని కింద మనం పిఈ ప్లాన్ చేస్తాం. ఓకే సూపర్, బాగానే ఉంది. ఈ ఒక్కవేళ రేపు మార్కెట్ ఓపెన్ అవ్వడం, ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ గ్యాప్ అప్ కానీ, ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ఈ జోన్లో మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయకండి, మొత్తం సైడ్ వేస్ మార్కెట్ ఇది. ఎక్కడ 23,400 నుంచి 23,200 నేను ఇప్పుడు ఏదైతే చెప్పాను ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కొద్దిగా రేంజ్ బౌండ్ మార్కెట్ ఇది, ఇక్కడ ఇదంతా జోన్ మార్కెట్ ఇది. మీరు చూస్తే ఇగో ఇలా పెడుతున్నాను, ఇక్కడ చూడండి 23,400 23,200 ఇది రేంజ్ బౌండ్ మార్కెట్. ఓకే ఇది రేంజ్ బౌండ్ మార్కెట్, ఇక్కడ టైం పాస్ చేసేస్తుంది మార్కెట్. ఓకే సింపుల్. మీరు ఒకవేళ నిజంగా ప్లాన్ చేయాలి, అప్ సైడ్కే ప్లాన్ చేయాలంటే 23,600 దీని పైకి వెళ్ళనివ్వండి, వన్ డే క్లోజింగ్ రానివ్వండి, దీనిపైన వన్ డే క్లోజింగ్ వస్తే అప్పుడు వచ్చే రోజుల్లో దీనిపైన వన్ డే క్లోజింగ్ వస్తే దానిపైన అప్పుడు 23,800 పైన కూడా నెక్స్ట్ డే క్లోజింగ్ వస్తుంది. ఇంకా ఆ పైన బయింగ్ ప్రెషర్ ఉండి కంటిన్యూ అవ్వాలి అంటే అప్పుడే, లేకపోతే వద్దు. షార్ప్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది కదా, ఇక్కడ టైం పాస్ చేసింది, కొద్దిగా షార్ట్ కవరింగ్ ర్యాలీ అవుతుంది, మళ్ళీ ఇలా పడడానికి ట్రై చేస్తుంది తప్ప ఇప్పుడు మార్కెట్ సెల్లింగ్ సైడ్ ఉంది కాబట్టి మనం వీలైతే సెల్లింగ్ సైడే చూసుకుందాం. ఓకే సో నిఫ్టీ అయితే కొద్దిగా ఇదే పరిస్థితి నిఫ్టీది. సో ఇక్కడ రేంజ్లో ఉంది, బాగా రేంజ్లో ఉంది, రేంజ్ కొద్దిగా ఇది రేంజ్ నార్మల్ చెప్పండి 23,400 23,200 ఇది రేంజ్. ఈ రేంజ్కి అప్ సైడ్ వెళ్తే మనం ఏం కాల్ ప్లాన్ చేయొద్దు. నా వ్యూ ఎక్కడ ఉంటుంది అంటే 23,600 పైన కాల్ ఆప్షన్ ఉంటుంది, ఈ పైన ఉంటుంది కాల్ ఆప్షన్. ఓకే సో ఈ పైన ఉంటుంది సిఈ, బట్ ఇక్కడ నేను ఏం ప్లాన్ చేయను, ఇక్కడ ఏం ప్లాన్ చేయను, జోన్లు ఇదైతే ప్యూర్ జోను. ప్రీవియస్ ఇది జోను, ప్రీవియస్ ఇది కూడా జోనే. సో పైకి వెళ్ళిన మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేస్తుంది, ఇది కూడా జోన్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. ఈ రెండు క్రాస్ అయితే అప్పుడు వీళ్ళందరూ ప్యానిక్ లోకి వస్తారు, అప్పుడు ఒక చిన్న ఇక్కడ కాల్ ఆప్షన్ చిన్నది స్మాల్ మనం ప్లాన్ చేయొచ్చు. పుట్ ఆప్షన్ మాత్రం 23,200 కింద కానీ మార్కెట్ వెళ్ళిందా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే చాలు, నేను పుట్ సైడ్ పీ సైడ్ దూరిపోతాను, బ్లైండ్గా డౌన్ సైడ్కి వెళ్ళిపోతాను. ఓకే అది నా వ్యూ ఓన్లీ ఆన్ నిఫ్టీ 50. అండ్ ఈ రోజు కూడా చూస్తే ఎవరున్నారు అంటే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఏమైంది ఈ రోజు, బ్యాంక్ నిఫ్టీ ఈక్వల్గా ఉన్నారబ్బా. బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ ఎక్స్పైరీ కదా, హెడ్జింగ్ పొజిషన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ 50లో కూడా లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది చూడండి, ట్రై టు అండర్స్టాండ్ ఏమైందో. షార్ట్ బిల్డప్ చూడండి, షార్ట్ బిల్డప్ హ్యూజ్ క్వాంటిటీ, కొద్దిగా గట్టిగా బిగ్ ప్లేయర్ వచ్చాడు, మార్నింగ్ పడింది మార్కెట్, దాని షార్ట్ కవరింగ్, తర్వాత లాంగ్ నిఫ్టీ 50 మళ్ళీ లాంగ్ బిల్డప్, పెద్ద విషయం లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ బిగ్ ప్లేయర్లు అయ్యారు, సూపర్. అదే బ్యాంక్ నిఫ్టీ ఏమైందో చూడండి లాస్ట్ 60 మినిట్స్లో ఈరోజు మార్నింగ్ ఫస్ట్ మార్నింగ్ షార్ట్ బిల్డప్, నాట్ ఏ బిగ్ ప్లేయర్, పెద్ద ప్లేయర్ కాదు, బట్ మార్కెట్ పడిపోయింది కదా, షార్ట్ కవరింగ్ ర్యాలీలు వచ్చాయి, మళ్ళీ షార్ట్ బిల్డప్ జరిగింది, మళ్ళీ షార్ట్ కవరింగ్ ర్యాలీలు వచ్చాయి. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల మార్కెట్ పైకి వెళ్ళింది. సో షార్ట్ కవరింగ్ ఏవైతే వచ్చాయో కొద్దిగా బాగానే వచ్చాయి, అందుకు మార్కెట్ సెకండ్ హాఫ్ పైకి వెళ్ళింది తప్ప పెద్ద బిగ్ ప్లేయర్ అయితే ఆవిడ సెల్ చేయలేదు. ఓకే నెక్స్ట్ ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఈరోజు నేను ఏ ట్రేడ్ చేయలేదు, బికాస్ బయట ఉండాలి, చిన్న పని మీద బయటకు వెళ్ళాను, అందుకే ఏ ట్రేడ్ అవ్వలేదు. ఓకే సో రేపు లైవ్కి వస్తాను, రేపు కలుద్దాం. లాట్ సైజ్ ఈరోజు మారాలి యాక్చువల్గా, ఆ లాట్ సైజ్ ఇంకా చేంజ్ అవ్వలేదు, ఇది కూడా ఒక అప్డేట్. లాట్ సైజ్
లాట్ సైజ్ యాక్చువల్గా ఈ మారాలి. November 20 ఈజ్ ద డేట్ యాక్చువల్ చెప్పాలంటే. ఇవి మీరు ఇక్కడ చూస్తే లాట్ సైజ్ ఇంక్రీజింగ్ డేట్ అని కొడితే వస్తుంది. November 19th or November 20 యాక్చువల్గా లాట్ సైజ్ మారాల్సింది. ఇగో November 20 లాట్ సైజ్ మారాల్సింది అన్ని సెన్సెక్స్ నిఫ్టీ, బట్ మారలేదు. ఎందుకు మారలేదు సార్ అంటే ఇప్పుడు దాని మీద ఏం అప్డేట్ లేదు. లైక్ లాట్ సైజ్ ఈ రోజు మార్చేస్తాం, రేపు నుంచి మారిపోద్ది, లేకపోతే డేట్ చేంజ్ అవుతుందని ఇప్పటివరకు ఇంకా ఏ అప్డేట్ రాలేదు. సో ప్రజెంట్ రైట్ నో నాకు తెలిసినంత వరకు మీరు రీసెంట్గానే ఇప్పుడు ఈ పోస్ట్ కూడా రీసెంట్గా 3 minutes October 24, ఈరోజు అంతా నవంబర్, లాస్ట్ మంత్ 24కి పెట్టిన పోస్ట్ ఇది. సో మీరు రీసెంట్ టైమ్స్లో చూస్తే ఒక మంత్ అవుతుంది కానీ ఇంకా ఏ అప్డేట్ లేదు. నవంబర్లో మారాలి, మరి ఎందుకు మారలేదు? రేపు ఎల్లుండి నుంచి మారిపోవచ్చు అనుకుంటున్నాను నేను. మెల్లిమెల్లిగా ఒక్కొక్క బ్రోకర్ చేంజ్ చేస్తాడు కదా, సో రేపు ఎల్లుండి నుంచి మారొచ్చు అనుకుంటున్నాను. లాట్ సైజులు తెలుసు కదా, 25ది 75, ఇది 15ది 30, మిడ్ క్యాప్ ఫిన్ నిఫ్టీ అయితే 25ది 65, నెక్స్ట్ 50, సెన్సెక్స్ అయితే 10ది 20, బ్యాంక్ ఎక్స్ సెన్సెక్స్ 50 ఇవి అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్నీ మారిపోతాయండి. మార్పు వస్తే బాగున్నాం ఈ రోజు నుంచే, ఎందుకంటే చేంజెస్ మార్కెట్ ఇప్పుడు ఇలాగే రియాక్ట్ అవుతుంది. వాల్టైల్గా కొద్దిగా హెవీగా పైకి వెళ్ళడం, కిందకి పడడం, మళ్ళీ పైకి వెళ్ళడం ఇలాగే జరుగుతుంది. ఎందుకు అంటే లాట్ సైజ్ మారడం వల్ల ప్రీమియం చాలా హెవీగా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ లైక్ 900 ఇలా ఉంటాయి, దాన్ని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నిఫ్టీని అడ్జస్ట్మెంట్ చేస్తారు, సెన్సెక్స్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి. ఫిన్ నిఫ్టీ అన్ని లాట్ సైజులు మారరు, దాని తాలూకు ప్రీమియంలు కూడా కొద్దిగా మారుతాయి. సో లాట్ సైజ్ ప్రకారం డబ్బులు కాబట్టి మారుతాయి. నెక్స్ట్ ఎక్స్పైరీ రోజు, ఎస్పెషల్లీ రేపు ఎక్స్పైరీ అనుకో నిఫ్టీ 50, నార్మల్గా నిఫ్టీ 50లో నార్మల్ డేస్లో మీకు 15,000 పడింది అనుకో. ఎందుకంటే ఇప్పుడు 20,000 మినిమం 75 క్వాంటిటీ ఇంటూ ఒక లాట్ తీసుకుంటే మీకు 25,000 30,000 పడుతుంది అనుకో. ఇప్పుడు రేపు పొద్దున్న ఏమైపోద్ది అంటే ఎక్స్పైరీ రోజు దానికి ఎక్స్ట్రా అవుతుంది. మీకు అదేంటో కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇది కూడా ఒకసారి మీరు చూసేసుకోండి. ఓకే, ఎక్స్పైరీ రోజు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలని. సో ఒక్క నిమిషం నిఫ్టీ ఓపెన్ చేస్తున్నాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇగో ఇది నిఫ్టీ ఆప్షన్స్ అని కదా. సో నిఫ్టీ ప్రెసెంట్ ఇప్పుడున్న లాట్ సైజ్ ప్రకారం 25 లాట్ సైజ్ ఉంది. సో మనం 3 లాట్లు వేస్తే 3 లాట్లు అయితే 75 లాట్. నార్మల్ 75 లాట్ మనకి ఎంత పడుతుంది? 11,000 పడుతుంది. అంటే రేపు పొద్దు నుంచి మీరు ట్రేడ్ చేయాలంటే 3 లాట్లు అంటే ఒక సింగిల్ లాట్. రేపు ఎల్లుండి నుంచి ఎప్పటి నుంచి లాట్ సైజ్ మారుతుంది అప్పటి నుంచి సింగిల్ లాట్ మీకు ఎంత? 11,000. ఎక్స్పైరీ రోజు దీనికి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు. ఎక్స్పైరీ రోజు ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అంటే ఆల్రెడీ మా టీం ఇక్కడ అడిగారు. 2% ఎక్స్ట్రా అంటే దీనికి 2%, 11,000 ఇంటూ 2% ఎక్స్ట్రా ఇవ్వండి. 11,251 ఇంటూ 2% అంటే ఓకే పర్సంటేజ్ ఇంటూ 2%. 2% 250 అంటే ఆల్మోస్ట్ నీకు దీనికి 2% ఎక్స్ట్రా తీసుకుంటారు. మేబీ మీకు ఎలా అవుతుంది అంటే ఇలా తీసుకుంటారు మీకు, అంటే 22,000 పడుతుంది, 22,000 ఇలా పడుతుంది అనుకుంటున్నాను నేను. అది 2% ఒకసారి చెక్ చేయాలి. బట్ ఎక్స్పైరీ రోజు మాత్రమే ఎక్స్ట్రా 2% మార్జిన్ తీసుకుంటారు. అది ఆల్రెడీ డిస్కస్ చేసిందే, ఓన్లీ ఎక్స్పైరీస్. బికాజ్ ఈ ఎక్స్పైరీ 0 to హీరోలో ఎండ్ చేయాలని, అది మెయిన్ మోటివ్. అంటే మీకు ట్రేడ్ వాల్యూ అంతే. ఇప్పుడు నార్మల్గా సింగిల్ లాట్ మీకు ఎంత పడింది? ఇక్కడ ఇప్పుడు 3 లాట్లు మీకు ఎంత? 11,000. యాక్చువల్లీ 11,000, కాకపోతే ఎక్స్ట్రాగా మీ దగ్గర మార్జిన్ డబుల్ తీసుకుంటారు. అంటే ఎంత? ఒక 6 లాట్ల మార్జిన్ 22,000 ఇలా తీసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే ఈ తక్కువ ఉన్నోళ్ళు ఈ 10,000 20,000 0 to హీరోలు చేస్తారు చూసావా, ఈ చెత్త అంతా ఎగిరిపోద్ది. అందుకు ఇది చేయడం. ఓకే, సో అదనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీరు మళ్ళీ ప్యూర్గా హెడ్జింగ్ చేయాలి, సేఫ్లో ఉండాలి, స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకోవాలి అంటే ఇందాక చెప్పిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా టీం అంజలి అని అమ్మాయి నెంబర్ మీకు రెస్పాండ్ అవుతుంది, మీకు డీటెయిల్స్ అయితే పెడతారు. ఓకే, సో అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.